హాయ్! మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో, అది కూడా లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లా కట్ది నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది నాది కాదు, సైజ్ కూడా అడగొద్దు. వాళ్ళు ఏంటంటే ఆదికి ఇచ్చారు అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, వీడియోకి బాగుంటుంది అని చెప్పేసి పిక్ చేసుకున్నా. అండ్ నా దగ్గర వీడియోస్ తీయడానికి ట్రైపాడ్ లేదనమాట, పట్టుకొని తీయడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను. మా వదిన అనుకోకుండా ఇంటి దగ్గర ఉంది, అందుకని తన హెల్ప్తో వీడియో తీసుకుంటూ చేశాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక క్షమించండి ప్లీజ్. కటింగ్ అయితే ఇది మీటర్ క్లాత్ అనమాట, పైన యోక్ పార్ట్కి. దాన్ని నేను హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటువైపు నుంచి పొడవు సరిపోతుందని చెప్పేసి రెండు బ్యాక్ ఫ్రంట్ పార్ట్లకి రెండు ఒకేసారి కట్ చేస్తాను. నా వేలో నేను చూపిస్తాను, నేను ఎక్కడ ప్రొఫెషనల్గా నేర్చుకోలేదు. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నా, చూడండి. ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ కట్ చేసేటప్పుడు యోక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ చూసుకోవాల్సింది లాంగ్, పైన టాప్ అయితే ఎంతవరకు పొడవు ఉందో అంత పెట్టుకోవాలి. నేనేంటి అంటే కింద ఒక 1 ఇంచు, పైన ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాను, ఎందుకంటే అది ఖర్చు కోసం. ఎక్కడ ఖర్చు రావాలో అక్కడంతా కూడా నేను కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను, ఎందుకంటే తక్కువ ఉంటే ప్రాబ్లం అయింది, ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవ్వదు. ఇప్పటికి అయితే లాంగ్ తన బాడీ పొడవు ఎంత అనేది చూసుకొని పెట్టేసుకున్నాను. 14 ఉంది తన పొడవు. మెజర్మెంట్స్తో తీసుకునేది కాదు, ఆది డ్రెస్ ప్రకారం నేను చేస్తున్నది. పొడవు తీసుకున్న తర్వాత లూజ్ తీసుకోవాలి. లూజ్ కూడా ఆ డ్రెస్ ప్రకారం తీసుకొని మనకి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. డ్రెస్ లూజ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఖర్చు కోసం 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను అదే ఫాలో అవుతున్నాను. ఇది వచ్చేసి నా మెథడ్, నాకు ఎవరు నేర్పించింది కాదు, నేనైతే ఫాలో అయ్యేది ఇంతే. సో నాకు కరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. పొడవు లూజు రెండు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పీసులు వస్తాయి కదా, వాటిని సపరేట్ చేసుకున్నాక నేను అనేది నెక్ పార్ట్ని కట్ చేసుకుంటాను. నెక్ ఎంత కావాలి అనేది. క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ కావాలి అని చెప్పి, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అడిగింది. సో ఇప్పుడు అదే కటింగ్ జరుగుతుంది అనమాట. పైన ఖర్చుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, సో దాన్ని వదిలేసి నేను కిందకు వచ్చేసి 3.5 పెట్టుకుంటున్నాను బోట్ నెక్ కోసము. చాలా మంది షోల్డర్ దగ్గర వెడల్పు తీసుకుంటారు, నేనైతే తీసుకోను, ఎందుకంటే హాఫ్ షోల్డర్ ఎక్కువైపోయిద్ది అని చెప్పేసి. నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను, అందరూ ఇలాగే ఇష్టపడుతున్నారు అక్క బాగుంది అని చెప్పేసి, నేను అందుకనే అదే ఫాలో అవుతున్నాను. షోల్డర్కి వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ ఏమో నెక్ కోసం అండ్ 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ కోసం. నెక్ లోత్ వచ్చేసి 3.5, ఇక్కడ పైన నెక్ కట్ చేసే దగ్గరకు ఏమో 3 పెట్టుకుంటున్నాను. అండ్ ఆమె సంఖ కోసం వచ్చేసి నేను 6.5 తీసుకుంటాను. ఆది డ్రెస్ ఇచ్చారు కదా, అది ఫాలో అవ్వచ్చు కదా అని అనుకుంటారేమో. ఎవరికైనా సరే సంఖ అనేది 6.5 బట్ పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి కాదు. అండ్ నన్ను అయితే ఏ సైజ్కి ఎంత మెజర్మెంట్స్ అనేది అడగొద్దు, నాకు తెలియదు. అండ్ నేను నెక్ అయినా సరే సంఖ దగ్గర అయినా సరే కట్ చేసేటప్పుడు ఏంటి అంటే అక్కడ 1.5 ఇంచ్ షోల్డర్ సంఖ కట్ చేసేటప్పుడు మూలలో 1.5 ఇంచ్ తీసుకుంటారు అని అన్నారు చాలామంది. నేను 1.5 అంత ఇంత అని తీసుకోను, జస్ట్ అలాగ పలక నెక్ అటు ఇటు రెండు క్రాస్గా కట్ పెట్టుకుని దాన్ని కొంచెం ఆ మూల వరకు క్రాస్ తీసుకుంటాను అంతే. యాజ్ యూజువల్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నేను తీసుకునేది అయితే అంతే. ఇలా తీసుకున్నది ఏది ఫెయిల్ అవ్వలేదు, పర్ఫెక్ట్గానే వస్తుంది. అండ్ నేను కింద టక్స్ వేసేటప్పుడు ఏంటి అంటే పైన నెక్ వైపు 1 ఇంచ్ పెట్టుకొని 1 ఇంచ్ కింద స్ట్రైట్గా పట్టుకొని అక్కడ కింద ఏదైతే వస్తుందో అక్కడ నేను మార్క్ చేసుకుంటాను. అండ్ నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ మెథడ్ చూపిస్తాను. నెక్ వైపు 1 ఇంచ్ పెట్టుకొని మిగతా సంఖ వైపు 2 ఇంచులు పెట్టుకుంటే కనుక అలా స్ట్రైట్గా పట్టుకొని మనం కింద టక్స్ వేసుకుంటే కరెక్ట్గా మనకి చెస్ట్ దగ్గర బాగా కరెక్ట్గా ఉంటుంది. అది అయిపోయింది కదా, నెక్ కట్ చేసాము, ఆర్మ్ కట్ చేసేసాం కదా. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి సేమ్ బ్యాక్ కూడా ఇప్పుడు నేను పాట్ నెక్ కట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ 3.5 పెట్టుకొని దానికి కొంచెం అలా నేను డ్రా చేశాను కదా, అలా డ్రా చేసుకున్నా. అండ్ పాట్ నెక్కి వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను కింద హోల్ దగ్గర. 5 ఇంచెస్ తీసుకొని ఆ 5 ఇంచెస్ స్ట్రైట్గా నెక్ ఎంత ఉందో అంతా పెట్టేసుకొని అలా బాక్స్ లాగా గీసుకొని ఆ రౌండ్ కోసం ఏంటి అంటే నేను ఏదైతే మూలలు ఉన్నాయో ఆ మూలల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అలా గీసుకున్న మార్క్ చేసుకున్నాను కదా, మీకు అర్థమవుతుంది. సో అలా పెట్టుకుంటే నాకైతే కరెక్ట్గా రౌండ్ వస్తుంది అనమాట. మన కుండ గుండ్రాటి కుండ అనమాట, అందుకని అలా గుండ్రంగా తీసాను. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తా. సో బ్యాక్ నెక్ ఇది రౌండ్గా వచ్చిందా లేదా అనేది మీరే చెప్పాలి. మనం లైనింగ్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, కానీ మనం పైన ఏదైతే వేస్తున్నామో డిజైనర్ పార్ట్ ఆ పీస్ని మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ డిజైన్ని ఫాలో అవుతూ కట్ చేసుకోవాలన్నమాట. అలాగే హ్యాండ్స్కి కూడా ఇదే అనమాట మనం వేసేది.
సో హ్యాండ్స్కి కూడా కావాలి కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మడత పెట్టుకోవాలి. ఎలా మడత పెట్టుకోవాలి అనేది ఆ పీస్ వచ్చే డిజైన్ని బట్టి ఆధారపడి ఉండిద్ది, కానీ మనం ఏది ఇట్లా తీసుకోవాలి అట్లా తీసుకోవాలి అనేది చెప్పలేము. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటి అంటే, నేను లైనింగ్కి నెక్ పార్ట్ కట్ చేస్తాను, కానీ పైన డిజైనర్ దానికి ఫస్ట్లోనే నెక్ పార్ట్ అనేది కట్ చేయను. స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేస్తాను. ఇలా మీలో ఎవరైనా ఫాలో అయితే కామెంట్ చేయండి. నా మెథడ్ ఏంటి అంటే, ఒకవేళ లైనింగ్ ఏదైనా తప్పు అయ్యి పొరపాటుగా కట్ చేస్తే లైనింగే కదా, మనమైనా మళ్ళీ తెచ్చుకోవచ్చు. డిజైనర్ పార్ట్ ఒకవేళ మిస్టేక్ అయిపోయింది అనుకో, మళ్ళీ మనం అది తెచ్చినా వాళ్ళు క్లయింట్స్ ఒప్పుకోరు కదా, పాడు చేశారంటారు. నేను ఫ్రంట్ పార్ట్కి మేము నెక్ దగ్గర పైపింగ్ వేయాలి. సో అందుకని చెప్పేసి దాన్ని స్టిచ్ ఏం చేయను. స్టిచ్ పైపింగ్ వేసేటప్పుడు ఏంటి అంటే, నేను ఇలాగ ఫెవికల్ పెట్టేసి మొత్తం అంటించుకుంటాను. సో దట్ ఏంటి అంటే, చుట్టూరు మనం స్టిచ్ వేయక్కర్లేదు, అంతా అంటుకుంటుంది. ఒక 5 minutes వదిలేసామంటే మొత్తం అతుక్కుంటుంది అనమాట. ఇంకా దానికి డైరెక్ట్గా నెక్ కట్ చేసుకొని పైపింగ్ వేసేసుకోవడమే. నాకు ఇక్కడ మా వదిన కూడా హెల్ప్ చేస్తుంది. ముందుగా చెప్పాను కదా మా వదిన ఇంట్లో ఉందని. క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట, పఫ్ హ్యాండ్స్ చెప్పారు. సో దాని ప్రకారం నేను కొంచెం చేతులకు అతుకులు పడ్డాయి అని చెప్పి మేము మీకు చూపించలేదు అనుకోవద్దు. నేను హ్యాండ్స్ అనేవి ఏవైనా మోడల్స్ పెడితే తర్వాత చూపిద్దాము డిఫరెంట్ మోడల్స్ అని అనుకున్నాను. సో దట్ ఇందులో నార్మల్ హ్యాండ్ అయితే చూపించేదాన్ని, బుట్ట హ్యాండ్స్ కాబట్టి నేను చూపించట్లేదు. కుట్టేటప్పుడు ఎలా కుట్టాలి అనేది ఏదైనా టిప్ ఉంటే చెప్తా. అండ్ యోక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు కింద మనం ఏదైతే ఉందో అంబ్రెల్లా కట్ వాళ్ళు ఇచ్చిన ఆది ప్రకారం 38 సైజు ఉందన్నమాట వాళ్ళ లాంగ్. సో అది మనం పెట్టుకుంటున్నాము. పెద్దవాళ్ళకి ఏంటంటే కింద అంబ్రెల్లా కట్కి ఫుల్ ఫ్లేర్ ఎక్కడ అతుకులు పడకుండా రావాలి అనుకుంటే కనుక 4 meters పడిద్ది. సో 4 meters. ఇప్పుడు క్లాత్ కూడా 4 meters. పొడవు ఉండే వాళ్ళకైతే అతుకులు పడతాయి. నేను తీసుకున్న ఆది ప్రకారం అయితే అతుకులు పడలేదు. సో ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తానని ఇప్పుడు మనం నడుము దగ్గర అటాచ్ చేస్తాం కదా, అక్కడ మనకి కరెక్ట్గా సైజ్ కోసం తీసుకుంటున్నాను. ఇది క్లోజ్డ్ వైపు మాత్రమే తీసుకోవాలి, వేరే సైడ్ తీసుకోకుండా ఉంటే మనకి మధ్యలో ఎక్కడ అతుకులు పడవు. సో స్టిచ్ చేసే వాళ్ళకి మోస్ట్లీ ఇదంతా తెలుసు. నా మెథడ్ జస్ట్ చూపిద్దామని మీకు చూపిస్తున్నా. సో మనం యోక్ పార్ట్కి కట్ చేస్తాం కదా, దాన్ని ఇటువైపున క్లోజ్డ్ వైపు కొంచెం క్రాస్గా పెట్టుకొని ఎంతైతే వస్తుందో అంత మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అటు ఇటు సమానంగా వచ్చింది. సో దాన్ని కట్ చేసుకుంటే పైన దానికి అతికిచ్చేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా అది కింద ఎంత మెజర్ ఉంటుందో అంతే వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ రాకుండా ఉండిద్ది. ఒకవేళ బై మిస్టేక్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అంటే సైడ్స్లో కట్ చేసుకోవచ్చు. 38 సైజు నేను లాంగ్ అనేది మెజర్మెంట్స్ చేసుకొని, అండ్ మీరు అటు ఇటు రౌండ్గా పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం కింద హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. దానికోసం ఏంటంటే ఫస్ట్ చివర్లు రెండుని పెట్టుకోండి, అలాగే మిడిల్లో పెట్టుకోండి. ఆ తర్వాత మనం జరిపే కొద్దీ అది పైన మనం కరెక్ట్గా పట్టుకుని దానికి స్ట్రైట్గా పట్టుకున్నామంటే కింద హెచ్చు తగ్గులు రావు. ఇటుపక్క మూలలో ఒకసారి పట్టుకొని ఆ వైపు పెట్టుకున్నామంటే అది మనం టేపును పట్టుకునే దాన్ని బట్టి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఎలా పట్టుకున్నానో మీరు ఇంకోసారి రిమైండ్ చేసుకొని అయినా చూడండి, బ్యాక్కి వెళ్ళి మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఒకవేళ కొంచెం అటు ఇటుగా కట్ చేసినా కూడా దాన్ని ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తాను. సో మొత్తం మార్క్ చేసుకున్నాను కదా, అదంతా కట్ చేసుకున్న తరువాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ మీకు కింద హెచ్చు తగ్గులు వచ్చాయి అనుకోండి, ఇలాగా ఫోల్డ్స్ చేసుకొని మొత్తం అన్ని 4 మడతలు మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత కింద మీకు ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఒక 4 మడతలు కింద ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి వస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ 38 సైజు లాంగ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నారంటే కిందంతా పోతుంది. నేను కరెక్ట్గా పెట్టుకున్నాను కాబట్టి నాకేం రాలేదు. సో మీకోసం కొంచెం కట్ చేశాను. అండ్ ఈ క్లాత్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అనమాట. సో అది అందుకని అలా బాగా మెరుస్తుంది. కింద పైన వేసే క్లాత్ కదా ఇది కటింగ్ అయిపోయిందిగా. ఇప్పుడు లోపల మనకి వాళ్ళు క్రేప్ ఇచ్చారు. క్రేపు మనకి వెడల్పు అనేది చాలా వస్తుంది. లైనింగ్ వచ్చేసి మనకి వాళ్ళు 4 meters ఇచ్చారు. ఒక డ్రెస్కి యోక్ పార్ట్కి అండ్ కింద కావాలి అనుకుంటే కొంచెం ఇమ్ము రాదు, కాకపోతే వస్తుంది కాబట్టి మనకి యోక్ పార్ట్ 4 meters లైనింగ్ అనేది పడిద్ది. నేనైతే 4 meters అడ్జస్ట్ చేసి కుట్టేస్తాను. మరి మీరు ఎంత తీసుకుంటున్నారో నాకు తెలియదు. పైన కట్ చేసేటప్పుడు ఏంటంటే కింద నేను 38 సైజు పెట్టేసి లైనింగ్ కూడా 38 పెట్టాను. ఎందుకంటే లైనింగ్ లోపల మడత పెడతాం కదా, సో కొంచెం ఎక్స్ట్రా నేను మడత పెడతాను 1 inch వరకు, కాబట్టి లోపల సరిపోతుంది.
పైన వచ్చేసి నేను ఇది లైనింగ్ టూ లేయర్సే వేసాను. అందుకని చెప్పేసి పైన యోక్ పార్ట్నే పెడుతున్నా. సేమ్ పైన ఫస్ట్ పైన దానికి ఎలా అయితే పెట్టానో అలాగా మెయిన్ పార్ట్కి. కాకపోతే మడతలు తీసాను, ఎందుకంటే ఇది 2 లేయర్సే కాబట్టి. ఇక్కడ ఒకవైపు మనకి అతుకులు పడింది. అతుకులు పడ్డ వైపు ఏంటంటే దీన్ని ఇలా మడత పెట్టుకొని మిగతా క్లాత్ ఎంత ఉందో దాన్ని అలాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కింద మనకి కట్ చేసుకోవడానికి సేమ్ ఉంటుంది. మార్క్ చేసుకుంటే మార్క్ చేసుకోవచ్చు. మనకు బాగా అలవాటు కాబట్టి యాజ్ యూజువల్గా కింద క్లాత్ మనకి అర్థమవుతుంది, దాని ప్రకారం కట్ చేసేసాను. అండ్ ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్పేసి సేమ్ ఈ మెథడే మనకి పైన ఏదైతే మెయిన్ పార్ట్ ఉంటుందో దానికి అతుకులు పడినా కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. మీరు ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది ఇది అతుకులు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం రివర్స్లో వేస్తుంటారు. కొద్దిగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కుట్లు లోపల తీయాలి వేసుకోవాలి అంటే కొద్దిగా కష్టమైన పని కదా. మన కటింగ్ అయితే అయిపోయింది, ఒక పార్ట్ అయిపోయింది, కింద అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ నేను బోట్ నెక్ పెట్టుకున్నాను కదా, నేను ఆల్రెడీ ఫెవికల్ వేసి స్టిక్ చేశాను కాబట్టి చుట్టూరు కుట్టన అవసరం లేదు. నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి నెక్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాను. పైపింగ్ అయితే చూపించట్లేదు. సింపుల్గా ఏవైనా ఉంటే వాటన్నిటిని విడిగా నేను వీడియోస్లో షార్ట్స్లో కానీ పోస్ట్ చేద్దాం అనుకున్నా. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్లో 1 ఇంచు దగ్గర పట్టుకొని, అది కూడా మెడ వైపు పట్టుకొని దాన్ని స్ట్రైట్గా పీస్ పట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. దానికి అలా టక్స్ అనేది ఒక 5 ఇంచెస్ వేసుకోండి. టక్స్ 5 ఇంచెస్ వేసుకుంటే కరెక్ట్గా చెస్ట్ దగ్గరకు వస్తుంది. అది కొంచెం చెస్ట్ దగ్గర కూడా మంచిగా కనబడిద్ది అనమాట. అలాగే నెక్కి అటువైపు ఇటువైపు పట్టుకుంటూ వేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్లో టక్స్ లాచమే వేసుకుంది, ఎందుకంటే దీనికి ఫెవికల్ పెట్టుకున్నాం కదా, మనం చుట్టూరు కుట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఈ టిప్ని. పైన వచ్చేసి పైపింగ్ వేసేస్తాము, అది చూపించట్లేదు, డోంట్ మైండ్ ఇట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం పాట్ నెక్ పెట్టుకున్నాం కదా, ఆ పాట్ నెక్ ఏంటి అంటే అది మాత్రం పీస్ని మేము తిప్పేస్తున్నాము, అందుకని చెప్పేసి కొడుతున్నాము అనమాట. బ్యాక్ పార్ట్ తిప్పేటప్పుడు ఏంటి అంటే తిప్పేటప్పుడైనా నార్మల్గా పైపింగ్ వేసే వాళ్ళైనా సరే మేము కరెక్ట్గా అలా మిడిల్లో స్టిచ్ చేసుకుంటే ఏంటంటే అది మనం పాట్ నెక్ అంటే రౌండ్గా తిప్పాలి కదా, అలా తిప్పుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది. సో ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్లోనే నెక్ మొత్తం వేసుకోవచ్చు, లేదు అంటే అలా రౌండ్గా మేము చూపిస్తున్నాం కదా అలా కూడా తిప్పుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం మిడిల్లో స్టిచ్ చేసుకున్నాం కాబట్టి అది కదలదు, నో ప్రాబ్లం. ఒకవేళ పైపింగ్ వేసుకునే వాళ్ళైతే చుట్టూరు ఫెవికల్ పెట్టేసుకోండి. సో దాంతో మనం చుట్టూరు కూడా కుట్టకుండా సరిపోతుంది అనమాట. ఇలా నెక్ చుట్టూరు అలా కొంచెం సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. ఇది నెక్ చుట్టూరు మనం స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల ఏంటంటే క్లాత్ పైన క్లాత్ ఉంది కదా దాన్ని అంతా కట్ చేసుకోవాలి నీట్గా. కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని తిప్పాలి కాబట్టి అలా చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలి. అంతా క్లాత్ని కొద్దిగా నాట్స్ అలా కొంచెం కట్ చేసుకున్నామంటే నీట్గా క్లాత్ అనేది తిరిగిద్ది. ఆల్రెడీ మనం స్టిచ్ ఒకటి వేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు తిప్పేటప్పుడు ఏంటంటే ఊడదీయాలన్నమాట. మొత్తం అది కొంచెమే ఉంటుంది కదా, దాన్ని ఊడదీస్తే మనం క్లాత్ తిప్పేసుకుని ఆ నెక్ దగ్గర ఏంటంటే మొత్తం నీట్గా తీసి కొంచెం ఒకసారి చేతితోటి గట్టిగా ప్రెస్ చేసామంటే ఆ నెక్ అనేది మనకి రౌండ్గా నీట్గా వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు ఫైనల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇలా బ్యాక్ నెక్ పాట్ నెక్స్కి నాకు పైపింగ్ వేయడం రాదు, నీట్గా రాదు. సో అందుకని చెప్పేసి నేను ఇచ్చే వాళ్ళకి చెప్పేస్తాను, బ్యాక్ ఇలా ఏదైనా మోడల్ పెట్టుకుంటే నేను పైపింగ్ వేయను అని చెప్తా. నార్మల్గా రౌండ్ నెక్ అయితే పైపింగ్ వేస్తాము. అండ్ నాకు పైపింగ్ కంటే నార్మల్గా స్టిచ్ చేసుకోవడమే ఇంట్రెస్ట్. అండ్ మొత్తం తిప్పేసుకున్న తర్వాత మనం నెక్ చివర్లో కొంచెం నీట్గా కొంచెం తిప్పుకుంటూ కొద్దిగా సర్దుకుంటూ నెక్ లైన్ అనేది కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్ తిప్పాం కదా బాగానే వస్తుంది అనుకోవద్దు, కొంచెం సర్దుకుంటూ కుట్టుకుంటే మనకి ఎక్కడ ఉగ్గు రాకుండా ఉండిద్ది, ఎందుకంటే ఇది రౌండ్గా తీసాం కదా కొంచెం ఉగ్గు వచ్చిద్ది. కొద్దిగా నీట్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. అదే స్టిచ్ చేసుకోవాలి. నెక్ లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరు కూడా స్టిచ్ వేసుకోవాలి, లేదంటే ఇప్పుడైనా మీరు చుట్టూ మొత్తం ఫెవికల్ పెట్టుకోవచ్చు. మేము బాగా ఆరితేరిపోయాం కాబట్టి అలా అంతా స్టిచ్ వేసుకోలేదు, ఫెవికల్ పెట్టుకోలేదు, డైరెక్ట్గా వేస్తున్నాము. వెనక కూడా ఇలా నాట్స్ అదే టక్స్ వేసుకుంటే ఏంటి అంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. వెనక కూడా సేమ్ ప్రాసెస్, నెక్ వైపు 1 ఇంచ్ పెట్టుకొని అలాగా వేసుకోవాలన్నమాట. సేమ్ 5 ఇంచెస్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి.
ఇలా అయిపోయిన తర్వాత మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే పైన మనం ఏదైతే డిజైనర్ పార్ట్ ఉంది కదా, ఆ డిజైనర్ పార్ట్లు రెండు ఒకవైపుకు పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా. ఒకవేళ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి జస్ట్ నా మెథడ్స్ ఎట్లా ఉంటాయి అనేది అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో. పైన షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటాము. హ్యాండ్స్ నేను చెప్పాను కదా, హ్యాండ్స్ చూపించట్లేదు స్టిచ్చింగ్ అనేది. ఈ మోడల్స్ అనేవి నేను నాకు కుదిరినప్పుడు ఎప్పుడైనా విడిగా చూపిస్తాను, అది కూడా ఆన్ రిక్వెస్ట్. మనకు కావాల్సినట్టుగా చేతులు అయితే బుట్ట చేతులు అన్నాం కదా, సో స్టిచ్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం జాయిన్ చేస్తున్నాము. షోల్డర్ ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే షోల్డర్ దగ్గర 2 కుట్లు అనేవి వేసుకోవాలి. పైగా నెక్ లైన్ దగ్గర మనం కొంచెం జిగ్జాగ్గా అట్లా అనుకోవాలన్నమాట, లేదంటే కొంచెం కుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో షోల్డర్ దగ్గర 2 స్టిచెస్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటాం. హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం హ్యాండ్ అనేది కరెక్ట్గా హాఫ్కి పట్టుకొని దాన్ని మార్క్ పెట్టుకొని నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తాను. కొంతమంది ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఒకసారి కుట్టి హాఫ్ ఇంకోసారి కుడతారు, నేను చూసాను. అండ్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నేనైతే ఇది ఫాలో అవుతాను. ఆల్రెడీ మనం సంఖ అనేది కట్ చేసుకుంటాం కదా, షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత 2 ముక్కలు యాడ్ చేస్తాం కాబట్టి ఒకసారి ఇలా పెట్టుకొని ఏదైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే దాన్ని సంఖలో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఏమైందంటే నీట్గా ఉంటుంది. అండ్ కొంతమంది సంఖ ఫ్రంట్ పార్ట్లో లోతు కొంచెం క్రాస్ అనేది తీస్తారు, నేనైతే తీయను. అవసరం లేదు, నాకైతే అనిపించింది అవసరం లేదు అని చెప్పేసి. నేను కుట్టిన ఎవ్వరూ నాకు కంప్లైంట్ కూడా చేయలేదు. అండ్ నేను కూడా అలాగే స్టిచ్ చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత నేను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే 2 హ్యాండ్స్ని సగానికి ఫోల్డ్ చేసి మార్క్ పెట్టుకొని అది షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకొని మెజర్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ అనేవి ఫస్ట్ నుంచే నేను స్టిచ్ చేస్తాను. అండ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా స్టిచ్ చేస్తున్నావులే అనుకోవద్దు, నేను ఫస్ట్ నుంచి ఇట్లాగే స్టిచ్ చేస్తాను కాబట్టి అలవాటు అయిపోయింది. హ్యాండ్స్ అనేవి సగానికి ఫోల్డ్ చేసుకొని మనం మెజర్ చేసుకొని పెట్టుకుంటే ఎలాగో ఆది ప్రకారమే కట్ చేసుకుంటాం కదా, సో కుట్టేటప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇది ఫస్ట్ వీడియో కదా, అందుకని చెప్పేసి బేసిక్ నుంచి రావాలి కదా అని చెప్పి ఇది ఇలా పెట్టాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం నాకు ఇదా అని ఎక్కిరించినట్టుగా మాట్లాడకుండా ఏదైనా డౌట్ ఉంటే లేదంటే అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. అంతా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంటే ఖర్చు అనేది కొంచెం కట్ చేసుకున్న తర్వాత సంఖలో ఏంటి అంటే 2 స్టిచెస్ వేసుకోవాలి. నేను ఫస్ట్ స్టిచ్ వేసిన తర్వాత కొంచెం చూసానే ఎక్కడన్నా ఒగ్గొచ్చిందా లేదా అని చెప్పేసి, లేదు రాలేదు. సో ఒకవేళ వస్తే కనుక మొత్తం మళ్ళీ విప్పి స్టిచ్ అనేది మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను. అంటే మనం చూసుకోము, ఒక్కోసారి మడత పడిద్ది కదా, అందుకని ఒక స్టిచ్ వేసుకున్నాక చూసుకొని 2వ స్టిచ్ వేసుకుంటే నీట్గా అయిపోయింది. 2 స్టిచ్లు వేసిన తర్వాత తిప్పినాక ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ 2 స్టిచెస్ విడదీయాలి కదా. పైన అయితే బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నేను లైనింగ్ యాడ్ చేస్తున్నా. ఒకవైపు మనకి అతుకులు పడుతున్నాయి కదా, దానికి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఆల్రెడీ ఉన్న క్లాత్ మీద పెట్టుకొని ఇలాగా దానికి స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి. లోపలికి వెళ్ళిపోయిద్ది అనమాట. జస్ట్ స్ట్రైట్ ఒక స్టిచ్ వేస్తే చాలు, 2 స్టిచ్లు వేస్తాను. మళ్ళీ పైన కూడా వేస్తారు కొంతమంది, పైన వేయొద్దు. పైన వేస్తే ఏంటంటే అదో స్టిచ్ పడింది అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఏదైనా స్టిచ్ వేసేది ఉంటే లోపల వైపే 2 వేసుకోండి. ఇలా ఒక క్లాత్ మీదే దాన్ని పెట్టి లోపల వైపు పెట్టుకుంటే ఇలా స్టిచ్ అనేది పడిద్ది. అర్థమైంది అనుకుంటున్నా. అతుకులు వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 నడుము దగ్గర ఉంటుంది కదా మనకి, అక్కడ జాయింట్ చేసుకోవాలి. 2 ఒకదాని మీద ఒకటి పెట్టేసి కొంచెం జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన క్లాత్ ఏది లోపల క్లాత్ ఏది అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ తిప్పి కుట్టామంటే మళ్ళీ ఊడదీసి మళ్ళీ కుట్టుకోవాలా. అలా 2 జాయింట్ చేసుకున్న తర్వాత ఈ అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పీస్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని యాడ్ చేసుకొని తర్వాత మనం బాడీ పార్ట్కి అనేది అక్కడ కటింగ్ దగ్గర యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి జారిపోకుండా ఉంటాయి. నేను ఎక్స్పర్ట్ని అని చెప్పేసి ఏది యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే నేను స్టిచ్ చేయను, ఎందుకంటే కొన్ని అతుకులు లైక్ ఎట్లా అంటే కూర్చోబడే ఛాన్సెస్ ఉంటాయి. కింద పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఇక్కడ నడుము దగ్గర యాడ్ చేసుకోవాలి కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ పెట్టేసి అలాగా కింద అనేది యాడ్ చేసుకోవాలి మనం. మొత్తం నేను చూపిస్తున్నాను కదా,
అక్కడే స్టిచ్ వేసుకుంటున్నాను. స్టిచ్ వేసేది చూపించలేకపోతున్నాను ఎందుకంటే మన దగ్గర ట్రైపాడ్ లేదు కదా, అందుకని చెప్పి కొన్ని మిస్ అయ్యాయి. సో అక్కడ నడుము దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్కి చూసారు కదా అట్లా పెట్టుకొని కింద స్టిచ్ వేసుకున్నామంటే తిప్పితే ఇలా పైకి మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 వస్తాయి. స్టిచ్ అయితే వేసేసాను. వేసిన తర్వాత నేను క్లాత్ తిప్పి చూపిస్తాను చూడండి. 2 ఎక్కడ కుచ్చు అనేది రాకుండా మంచిగా నీట్గా పైన కనిపిస్తుంది అనమాట. స్టిచ్ వేసేసాను కదా, ఇప్పుడు తిప్పి చూపిస్తాను. తిప్పాను కదా, ఎక్కడ కొంచెం కూడా కుచ్చు అనేది రాలేదు కదా ఎక్కడ. సో ముందే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసుకుంటే ఇలా రాదనమాట, మంచిగా వచ్చింది అవుట్పుట్ అనేది. ఇప్పుడు మెయిన్ అంతా అతికిచ్చేసాము. ఇప్పుడు సైడ్స్లో జాయిన్ చేస్తాము. సైడ్స్లో జాయిన్ చేసేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఆది ప్రకారం జాయిన్ చేయాలి కదా. కొంచెం పట్టుకునేటప్పుడే మొత్తం ఫ్యాబ్రిక్స్ అన్నీ నీట్గా పట్టుకొని మనం చేయి దగ్గర కింద ఆది పెట్టుకోవాలి, అలాగే సంక దగ్గర ఆది పెట్టుకోవాలి, నడుము దగ్గర కూడా ఆది పెట్టుకోవాలి. డ్రెస్ అంతా మంచిగా కుట్టినా కూడా ఇక్కడ ఫైనల్గా మీరు లూజ్ కుట్లు వేసుకునేటప్పుడే మీరు కరెక్ట్గా వేసుకుంటే బిర్ర అవ్వకుండా ఉంటాయి, లూజ్ అవ్వకుండా కూడా ఉంటాయి. ఇక్కడే కదా మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేది. మెజర్మెంట్స్కి ఏదైతే ఇచ్చారో దాన్ని పెట్టుకొని ఫస్ట్లో స్టార్టింగ్ పెట్టేసుకోండి. దాని తర్వాత మీరు సంక దగ్గర తీసుకునేటప్పుడు ఏంటంటే మనం సంక దగ్గర చెయ్యిని అలాగే సంకని 2 పెట్టుకున్నాం కదా. సో ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ ప్రకారం పెట్టేసుకోండి, లేదంటే మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్ ప్రకారం పెట్టుకొని మనం ఏదైతే స్టిచ్లు వేసామో అది పైన కింద 2 కలుపుతున్నప్పుడు కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకోండి. కొంచెం అటు ఇటుగా ఉంటే కనుక ఖర్చుని మనం మడత పెట్టేటప్పుడు స్టిచ్లో పోతుంది కదా, దాన్ని అటుపక్కకి ఇటుపక్కకు జరుపుకున్నా కూడా మీకు కరెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే నడుము దగ్గర కూడా మనం జాయింట్ చేసిన దగ్గర 2 కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకోండి. ఇఫ్ కొంచెం తేడా ఉంది అనుకుంటే ఆ ఖర్చు మనం కుట్టేసాం కదా, ఆ ఖర్చు దగ్గర కొద్దిగా అటు ఇటు జరుపుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువ తేడా ఉంది అనుకుంటే మాత్రం మీరు దాన్ని మొత్తం స్టిచ్ అనేది ఉప్పదీసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవైతే నేను అన్నీ కరెక్ట్గా కట్ చేశాను కాబట్టి కరెక్ట్గా వచ్చాయి. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని విడివిడిగా స్టిచ్ చేస్తున్నాను. నడుము దగ్గర దాకా అయిపోయింది కదా, ఇప్పుడు విడివిడిగా స్టిచ్ చేయడానికి 4 అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మడతల మీద ఉన్నాయి కదా, సో ఇక్కడ 4 అవుతాయి. సో రెండింటిని పట్టుకొని కొంచెం కిందకు వచ్చిన తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ స్టిచ్ చేస్తాను, తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తాను. కొంచెం స్టిచ్ కిందకి వెళ్తుంది అనుకున్నప్పుడే కొద్దిగా ఏంటంటే లైనింగ్ని కొంచెం పక్కకు పట్టుకోండి. ఫస్ట్లో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం జస్ట్ కొద్దిగా పక్కకు పెట్టుకుంటే కనుక స్టిచ్ వేసేటప్పుడు మీరు చూడండి కరెక్ట్గా అక్కడ దాకా కొంచెం దూరం, ఎంత దూరం అనేది ఏముండదు, కొంచెం దూరం పోయిన తర్వాత మెయిన్ లైనింగ్ కింద దాన్ని లోపల ఉన్న లైనింగ్ ముక్కని రెండింటిని పక్కకు నెట్టేస్తున్నాను. కొంచెం పక్కకు నెట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఉన్నాయి కదా 2 లేయర్స్, ఆ రెండింటిని కలిపి స్టిచ్ వేసుకుంటున్నా బార్కి. సో కింద వరకు అదే స్టిచ్ పోతుంది. లైనింగ్ని పక్కకు నెట్టేసాను. నేను రెండోసారి స్టిచ్ వేసేటప్పుడు అంటే ఖర్చు దగ్గర మనం 3 స్టిచ్లు వేస్తాం కదా, సో అక్కడ రెండో స్టిచ్ వేసేటప్పుడు ఏంటి అంటే నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ మనకి ఆగిపోయిందో మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర అక్కడి నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయింట్ చేసుకొని కొంచెం పక్కకు తీసుకొని లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని లోపలికి నెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయింట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తానన్నమాట. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి డ్రెస్ మళ్ళీ మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిప్పినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ విత్ ఉంటుంది కదా, ఆ విత్ని మనం ఇలా పెట్టి చూసుకోవడానికి అనేది బాగుంటుంది. లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 స్టిచ్ చేశారు అంటే విత్ మెయిన్ కనిపిస్తుంది కానీ విడదీయాలి అంటే మాత్రం మంచిగా రాదు. అందుకని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని విడివిడిగా చేయడం వల్ల కొంచెం పఫీనెస్ అనేది కూడా యాడ్ అవుతుంది. అండ్ పీకో చేస్తాం కదా, జిగ్జాగ్ చేస్తాం కదా కింద అంబ్రెల్లా కట్కి, అది చేసిన తర్వాత లుక్ అనేది ఎన్హాన్స్. ఒకవైపే చూపించాను, రెండో వైపు కూడా నేను వేసేసాను. సో టోటల్ నేను కరెక్ట్గానే చూపించాను అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా మిస్ అయితే కనుక
ఫస్ట్ టైం వీడియో తీయడం కదా, పైగా మన దగ్గర ట్రైపాడ్ లేదుగా, అందుకని ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు వాటిని కామెంట్ అయినా చేయండి పర్లేదు, లేదంటే పర్సనల్గా అయినా మెసేజ్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఓకే పర్లేదు అక్క ఇలాగే కంటిన్యూ చేయండి అని అంటే కనుక కంటిన్యూ చేస్తా, లేదంటే దీంతోనే డ్రాప్ అయిపోతా. అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింద 2 మడతలు వేసి మెషిన్ మీద స్టిచ్ చేశాను. పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రం జిగ్జాగ్ ఇస్తాను పీకో. అంతా స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉండింది. సో నాకైతే మొత్తం కరెక్ట్గా వచ్చింది. తను వచ్చిన తర్వాత వేసుకోమని చెప్పాను, ఏదైనా లూజ్ ఉంటే ఫిట్ చేద్దామని చెప్పేసి. సో వేసుకున్న తర్వాత ఒక్క రిమార్క్ కూడా రాలేదు. తనైతే హ్యాపీగా ఫీల్ అయింది, బాగుంది అని చెప్పింది. మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి.